తెలంగాణ ప్రజలకు అటు తెలుగు రాష్ట్ర ప్రజలకు 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు పొద్దుగాల లేస్తే ఏదో పంచాయతీ తీసుకొని వస్తాయి. మళ్ళీ పేరుకి వీళ్ళు జర్నలిస్టుల లెక్క పెద్ద పెద్దగా మాట్లాడతారు. మేము ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్లు. ఎంత కష్టపడి దినంలా ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటాం పర్సనల్ లైఫ్. ఇంత కంటెంట్ తీసుకొని వస్తే ఒక యూట్యూబర్కి మిగిలే ఏంది ఫ్రెండ్స్ అని అంటే అందరు కాదు, మళ్ళీ యూట్యూబర్లు కొందరు యూట్యూబర్లు లాస్ట్ కళ్ళకు మిగిలేది ఏంది అని అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఎందుకు? మీ 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 పైజామా నాడలు కూడా తీసి మీ చెడ్డీలు కూడా తీస్తాం చూడు కొంతమంది. అందుకనా ఇప్పటిదాకా ఛాలెంజ్ చేయగలుగుతారా ఎవరన్నా? మేము విప్పిన చిట్టాలు ఎవడన్నా ఛాలెంజ్ చేయగలుగుతాడా? గ్లోబల్ సినారియో జియో పాలిటిక్స్ నుంచి తీసుకుంటే ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీ దాకా అబ్సల్యూట్ ఆధారాలతోని ఒక సామాన్యుడికి ఒక అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు అంత తేలిగ్గా చిట్టా ఇప్పుతుంది చిత్రగుప్త. కాదా ఫ్రెండ్స్? అయితే మీ కామెంట్ రూపంలో ఎస్ గిరీష్ అని ఒక మాట చెప్పురు, జర ఒక మోటివేషన్ వస్తుంది. మీరు ఏం కామెంట్ పెట్టలేదు అనుకో, నిజంగా మాకు కూడా అనిపిస్తుంది పొద్దుగా లేచి మాకు ఇది అవసరమా అని అనిపిస్తుంది. మోటివేషనే ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ మేము చేసిన కృషి మీకు జర నచ్చితే ఒక 4 షేర్ చేయండి అన్న, ఓ 4 షేర్ చేయండి. పనికిరాని ఎవడుకోడికి అంతరించి ఇస్తారు. ఇంత కష్టపడి మీ దగ్గరికి మేము తీసుకొచ్చినాము అని అన్నప్పుడు కొంచెం మాకు మోటివేషన్ ఉండాలి కదా. నేను మీ ఆలోచనకి ఇచ్చి పెడుతున్నాను. జర మీరు 4 షేర్ చేయాలి బ్రదర్. మీ కాలేజ్ గ్రూపులు ఉంటాయి, మీ ఉద్యోగ గ్రూపులు ఉంటాయి, మీ కుటుంబాలు ఉంటాయి, మీ ఎక్స్టెండెడ్ పీపుల్ ఉంటారు. మేము కరెక్ట్ చేస్తేనే చెప్పుండ్రి, మేము కరెక్ట్ చేస్తేనే ఉత్కారేయండి. కొంతమంది ఉంటారు వాళ్ళ పేర్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఒక జర్నలిస్ట్ అని పేరు ఉండే చూడు, అట్లాంటి పేర్లు వస్తాయి. ఆ పేర్లు చూసే అనుకుంటా ఈడ దాంట్లో ఏముండదు మసాలా, ఇక గింతే ఇలా జీవితమే గింత అని చెప్పి నేను వదిలేస్తా. సో మేము ఏది పోయినా డేటాతో పోయినాం. డేటా తీసుకున్నప్పుడల్లా అది దేశం చుట్టూ తిరిగేటట్టు చూసినాం. దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూసుకున్నాం. వీడు మనోడు వాడు మనోడు కాదు అననే దానికి సబ్జెక్టు రిఫరెన్సే తీసుకున్నాం. సబ్జెక్ట్ ఉంటే వీడు మనోడు, సబ్జెక్టు లేకపోతే వీడు మనోడు కాదు అని చెప్పిన ఒక నరేటివ్ తీసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా మతం ఏదన్నా కులం అననేదైనా మనం మాట్లాడితే కులం అననే ప్రస్తావన కాడికి వస్తే మాది ట్యాక్స్ పేయర్ల కులం అని చెప్పి మాట్లాడినాం దేశానికి. అండ్ వీ విల్ నాట్ కాంప్రమైజ్ అన్ అవర్ ధర్మ, కట్టర్ అని చెప్పినాం. ఇలా కాంప్రమైజ్ అయ్యేదే లేదని చెప్పినాం. కట్టర్ అంటే కట్టర్ అని చెప్పినాం. 2 విషయాలల్లా ఈ కట్టర్ పంతి పోదు. ఒకటి భారత్ దేశం వైపు పోదు, ఇంకొకటి ధర్మం వైపు. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. కట్టర్ అంటే కట్టర్. ఇక పార్టీలకు అతీతంగా అంటారా? సబ్జెక్ట్ ఉంటే పార్టీ రా ఇయ్యాలట్టు నుంచి ఒకటే మాటిగా సబ్జెక్ట్ ఉంటే పార్టీ. ఇక సబ్జెక్ట్ లేకుండా పెంచి పోషించుకోవాలని ఎత్తి మీద అంటే ఎడికైనవుతుంది. ఆడికి శంషపెట్టికి ఇస్తే షెటాక్ లేకపోతే జాకెలు పెట్టి ఎంత లేపుతావు? ఎంత పంపు కొడతావు? ఆడు పిత్తినాది సువాసన అని ఎన్నిసార్లు అంటావు? అనలేం కదా. నోట్లకైనా వచ్చింది దేపే ఉంటుంది, కిందికైనా వచ్చింది పిత్తే ఉంటుంది. ఇది పిత్తుగారైనా దేప్ అని చెప్పి ఎన్నిసార్లు అని చెప్తాం అని అంటే అది పిత్త అని అనలేం కదా. డ్రర్ అని అంటే అది దేప్ అనలేం కదా. సో జాకెట్ లేపినా వచ్చు కొన్నిసార్లు, కాదని అంటలేను. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్ట్ ఉండాలి కదా ఫ్రెండ్స్. నేను క్లియర్ కట్గా ఒక విషయం మీకు చేతులు జోడించి చెప్తున్నా. ఇగో ఇళ్ళల్లో కథనాలు వచ్చేటివంతా ప్రజా పరిపాలన దృష్టిలో ఉన్నాయని అంటే అబ్సల్యూట్గా 0 ఉన్నాయి. ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేశారు ఏ ప్రభుత్వాలైనా, ఆడు మనోడైనా సరే వేరోడైనా సరే ఫ్రెండ్స్, ఏ ఆరోపణలు చేసినా అది ప్రజాహితంలో ఉంటే దాన్ని తీసుకుందాం, ఆధారాలు పెట్టి మాట్లాడితే చూసుకుందాం. అంతే తప్ప వాడేదో అన్నాడు కదా అని చెప్పి మనం ఎక్సైట్ అయిపోయినాం అనుకో, బంక చెక్క మాషపత్రి మిగులుతుంది ఇంట్లల్లో. ఎందుకంటే వాడికి పని పాట లేక ఏదో ఆరోపణ చేస్తున్నాడు. మన ఆరోపణ చేసి మనల్ని ఆలోచింపజేసేటట్టు చేస్తున్నాడు. మనల్ని ఆలోచింపజేసి మనకు ఆవేశం తెప్పిస్తున్నాడు. ఆవేశం తెప్పించిన తర్వాత మనకు మనం అవమానం చేసుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ మేము అందరం ఒకటే అని చెప్పి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ పార్టీ ఓడిపోగానే ఈ పార్టీలకైనా ఆ పార్టీలకు దుంపుతాడు. మొన్నటిదాకా ఇన్ని తిట్టి ఉంటావు. ఒక సామెత ఉన్నది, ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకైనా చూపిస్తుందట పులి. పడకురా ట్రాప్లా, అస్సలు పడకురు. ప్రజాహితం దృష్టిలా రాజ్యాంగబద్ధంగా వీళ్ళు మాట్లాడిన మాటలు దేశాభివృద్ధికి పనికొస్తాయా రావా? మానవ మనుగడకు శాంతి వైపు ముంగడికి తీసుకోబోతుందా తీసుకోవా? మానవ మనుగడకు శాంతి అని అన్నప్పుడు మళ్ళీ నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు గెలికితే గెలికిఫై ఐ గీకిఫై, ఇంకా డౌట్ లేదు. ఇక ధర్మహింస తదైవచ. ఈ శంప కొడితే ఈ శంప చూపెట్టమని నేను చూపెట్టా, అస్సలు చూపెట్టా.
ఒక చెంప కొడితే 2 చెంపలు కింద 2 పిర్రలు 2 వల్ల కొడతా అలా పక్క రాజ్యాంగబద్ధంగా ఉంటాం కానీ. సో నేను ఏమంటున్నానంటే దయచేసి చెప్తున్నా, ఈ ట్రాప్లో పడకుండ్రి. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డవు నువ్వు, నీకే హక్కు ఉంటుంది. నిన్ను పరిపాలించేటోడు హక్కు కాదు, వాడు నీ సేవకుడు. ప్రజాక్షేత్రంలో ప్రజలే రాజులు, వాళ్ళు సేవకులు రా భయ్. సేవకుళ్ళు నీ దగ్గర వచ్చి డామినేట్ చేస్తానన్నారు, ఆడ ప్రాబ్లం వస్తుంది.